2024 ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పవన్ గెలుపు కోసం తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. మొన్న జబర్దస్త్ టీం రామ్ ప్రసాద్, హైపర్ ఆది, గెటప్ శ్రీను ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ఇదిలా ఉంటే బుధవారం మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ పిఠాపురంలో జనసేన పార్టీ గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికలలో తన మామ పవన్ కళ్యాణ్ కి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఇదే సమయంలో పిఠాపురం పాదగయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైష్ణవ్ తేజ్ తో పాటు గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ కొండేవరం నుండి ఉప్పాడ వరకు సాగిన రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. నాగబాబు సతీమణి కొనిదెల పద్మ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ఈ రకంగా మెగా ఫ్యామిలీకి చెందిన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు పిఠాపురం చేరుకున్నారు. 2019 ఎన్నికలలో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు పవన్ కళ్యాణ్. దీంతో ఈసారి పిఠాపురం నుండి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.